ఖమ్మం జిల్లాలో మిరప సాగు చేసిన రైతులకు ఈసారి నష్టాలే మిగిలాయి. సాగు ఆరంభంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఎండల ప్రభావంతో నారు మొలకెత్తక రెండుసార్లు సాగు చేసి నష్టపోగా, పంట చివరి దశలో వచ్చిన మిగ్జాం తుపాను రైతుల ఆశల్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. వర్షాలకు పంట చాలా వరకు దెబ్బతినగా, మిగిలిన పంటను సైతం చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయని, వచ్చిన పంట నాణ్యంగా లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది మిర్చికి పెరిగిన ధరలతో జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో రైతులు అధిక విస్తీర్ణంలో ఈ ఏడాది వానాకాలం పంటగా మిర్చి సాగు చేయగా, చివరికి నష్టాలే మిగిలాయంటూ వాపోతున్నారు. అప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు బాగా ఎండలు కొట్టి వర్షాలు లేక ఎండలకు చచ్చిపోయి 4-3 సార్లు మొక్కలు నాటమైంది. తర్వాత మళ్ళా చచ్చుడు రోగాలు వచ్చి సంవత్సరం బాగా తోటలో చచ్చిపోయింది. ఆ తుఫాను వచ్చిన తర్వాత ఎర్రనెల్లి పడి మొత్తం తీవ్రంగా దెబ్బతినిపోయింది. మొత్తం ఎరుపులు వచ్చి రోగాలు వచ్చి మొత్తం ఎర్రబారిపోయినాయి. మళ్ళీ కాసిన కాయలు కూడా డ్యామేజ్ వచ్చి కాయమచ్చ రోగం వచ్చి సంవత్సరం కాయ అంతా డ్యామేజ్ అయిపోయి రైతులకి తోట చాలా పెట్టుబడి పెట్టారు కానీ పెట్టుబడి తగ్గినంత గిట్టుబాటు ఈ సంవత్సరం అయితే ఉండదు. అందులో కూలీలకు కూడా ఇంతకుముందు 200 ఇచ్చిన కూలీలు 300 రూపాయలు పెరిగిపోయినాయి. 2 ఎకరాల మిర్చి తోట వేసా. ఈ సంవత్సరం బాగా విత్తనాలు నకిలీ విత్తనాలు వచ్చినాయో ఏంటో కానీ మొత్తం గొబ్బలు బాగా వచ్చినాయి. మిర్చి తోటకైతే రేటు ఉందిలే కానీ ఇవాళ గిట్టుబాటు కాకుండా అవుతుంది. కూలీలు దొరక కూడా బాగా ఇబ్బంది పడతాం అవుతుంది. 20,000 రూపాయలు కౌలు అయింది. కౌలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. నారు మొదలు, ఎరువులు, కూలీ, కౌలు ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు 1,00,000కు పైగా పెట్టుబడులు పెట్టామని, కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. పంటను వేరుకుళ్ళు, ఎండు తెగులు, బొబ్బర తెగుళ్లు ఆశించి ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపు కాలేదని, మార్కెట్లో ధరలు ఉన్నా దిగుబడులు లేకుండా పోయాయంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం అందించాలని కోరుతున్నారు.